ఘనమైన దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రములు నాయనా తండ్రి. లెక్కించలేనటువంటి స్తోత్రములు నాయనా తండ్రి. అత్యున్నతమైన సింహాసనమున ఆసీనుడమైనటువంటి గొప్ప దేవ, మీకు అనేకమైనటువంటి వందనములు, స్తోత్రములు నాయనా తండ్రి. ఇదిగో నైనా తండ్రి, ఈ సాయంకాల సమయంలోనైనా దేవానైనా తండ్రి, ఆన్లైన్ లోనైనా తండ్రి, జూమ్ క్లాస్ ద్వారానైనా తండ్రి, మీ వాక్యమునైనా తండ్రి మేము ధ్యానించటానికి ఈ క్లాస్ నైనా తండ్రి మమ్మలను మీరు ప్రేరేపించి మీ కృపచేత నడిపించినందుకు మీకు స్తోత్రములు నైనా తండ్రి. దేవానైనా తండ్రి, చెప్పబోతున్నటువంటి క్లాస్ ని, వాక్య పాఠాలను నైనా తండ్రి మేము చక్కగా అర్థము చేసుకునే విధంగా మీ జ్ఞానమును మాకు అందించమని అడుగుచున్నాం ప్రభు. వాక్య జ్ఞానముతో మమ్మలను నింపమని అడుగుచున్నాం ప్రభు. ఈ కార్యక్రమమును మీరు విజయవంతంగా మీరు జరిగించమని అడుగుచున్నాం ప్రభు. నీ బిడ్డలను దేవనైనా తండ్రి, పాఠాలు చెప్పుతున్నటువంటి వారినైనా తండ్రి, మీ యొక్క సిలువ క్రింద భద్రము చేసుకుని నైనా తండ్రి, మరుగు చేసుకుని నైనా తండ్రి, మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలను మాకు అందించడానికి నైనా తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారా వారిని నింపమని అడుగుచున్నాం ప్రభువా. మీకు స్తోత్రములు నైనా తండ్రి. ఇంకా ఎంతమంది అయితే నైనా తండ్రి ఈ క్లాస్ అటెండ్ కావాలనుకుంటున్నారో నైనా తండ్రి, వారందరినీ కూడా మీరు అటెండ్ చేయించమని అడుగుచున్నాను ప్రభు. ఏ కారణాల వల్ల అయితే ఆగిపోవచ్చున్నారో నైనా తండ్రి, సువార్త గమనైనా తండ్రి, ప్రతి చోటనైనా తండ్రి విరివిగా విరవబడినట్లునైనా తండ్రి కృప చూపమని అడుగుచున్నాను ప్రభు. సిలువ జెండనైనా తండ్రి ప్రపంచం అంతటానైనా తండ్రి రెపరెపలాడునట్లునైనా తండ్రి, ప్రతి ఒక్కరునైనా తండ్రి నడుం బిగించి నైనా తండ్రి మారు మ్రోగునట్లునైనా తండ్రి, ప్రతి ఒక్కరికి మీ జ్ఞానముతోనైనా తండ్రి, మీ ఆత్మీయ స్థితులనైనా తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభు. పరిశుద్ధాత్మ సహాయమును అందించమని అడుగుచున్నాను ప్రభు. మీకు స్తోత్రములు నైనా తండ్రి. మా కొరకు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రములు. మా కొరకు నలగొట్టబడినటువంటి దేవా మీకు స్తోత్రం ప్రభు. మా కొరకు దేవానైనా తండ్రి మరణించి తిరిగి లేచిన దేవా మీకు స్తోత్రములు. మరలా మా కొరకు రానయ్యున్నటువంటి ప్రభువా మీకు నమస్కారములు ప్రభునైనా తండ్రి. అటు రాకడకు మమ్మల్ని అందరినీ కూడా నైనా తండ్రి ఆత్మీయముగా బలపరచి సిద్ధపరచి, పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె సిద్ధపడినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని జూము క్లాస్ నైనా తండ్రి మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచినైనా తండ్రి, మీ జ్ఞానముతో నింపినైనా తండ్రి, అందరి మనస్సుల్లోనికి నైనా తండ్రి ఈ పాఠాలు వెళ్ళడానికి హృదయంలో భద్రం పరచమని నైనా తండ్రి, వినగలిగినటువంటి చెవులను నైనా తండ్రి ఆలకించు మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరగా రానున్న క్రీస్తు యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Praise the Lord. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మేడం. Welcome to our class. మీ అందరికీ కూడా మా క్లాస్ కి స్వాగతం అండి. Okay. Before we start, please turn on your video, then we can see each other. క్లాస్ ప్రారంభించడానికి ముందు అందరూ కూడా దయచేసి మీ యొక్క వీడియోలను తెరవండి. తద్వారా మనం అందరం కూడా ఒకరినొకరు చూసుకోగలుగుతాము. And when you come to our class, please write your full name. Then we can know who you are. అలాగే మీరు క్లాస్ కు జాయిన్ అయ్యే సమయంలో మీ యొక్క పరిపూర్ణ పేరుతో జాయిన్ అవ్వండి. తద్వారా మీరు ఎవరు అన్న విషయం మేము తెలుసుకోగలుగుతాం. And there are so many people in our class, so please be on mute during the class. ఇప్పుడు మన క్లాస్ లో ఎంతో మంది ఉన్నారు కదండి, కాబట్టి దయచేసి తరగతి జరిగే సమయంలో అందరూ కూడా మ్యూట్ చేసుకుని ఉండండి మీ యొక్క మైక్లను. Okay, are you ready for the class? అందరూ కూడా క్లాస్ కి సిద్ధమేనా అండి? Okay, thank you. Okay, listen carefully and concentrate on our class. అయితే అందరూ కూడా జాగ్రత్తగా వినండి, తరగతి మీద దృష్టి సారించండి అందరూ కూడా. Okay, then let's welcome to our instructor Alicia. అయితే ఇక మనము మన బోధకులైన ఎలీషా గారిని ఆహ్వానిస్తున్నామండి. సంతోషంగా అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ అయ్యారు. వీడియోలో ఆన్ చేయగలిగినటువంటి వాళ్ళు ఆన్ చేయండి. తద్వారా మేము కూడా మిమ్మల్ని చూస్తూ
పాఠాలు చెప్తాం, లేకపోతేనేమో బ్లాక్ ఉన్నటువంటి స్క్రీన్కి చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి సాధ్యమైనటువంటి వరకు అందరూ కూడా వీడియోలు ఆన్ చేసి మనం విందాం. పోయిన వారం మనం నేర్చుకున్న పాఠం ఏంటండి? 2 రకాల విత్తనాలు మరియు కోత. 2 రకాల విత్తనాలు మరియు కోత. కోత. ఏంటి ఆ 2 రకాల విత్తనాలు? పొలం. 2 రకాల విత్తనాలు. దేవుడు, సాతానుడు. వాక్యం అనే విత్తనం ఒకటి. పొలం ఒకటి. వాక్యం అనే విత్తనము. వాక్యం అనే విత్తనం ఒకటి. ఇంకొక విత్తనం దేవుని పొలం. 2 రకాల విత్తనాలు కదా. విత్తనాలు పొలంలో విత్తబడింది ఓకే. విత్తనాలు ఏమిటి? గురుగులు ఒకటి. గోధుమలు. మరి గోధుమలు అంటే ఏంటి, గురుగులు అంటే ఏంటి? గురుగులు పరిశుద్ధులు, గోధుమలు పరిశుద్ధులు. గురుగులేమో సాతాను విత్తనాలు. సాతాను విత్తనాలు అబద్ధం. సాతాను విత్తనాలంటే సాతాను విత్తనాలు అబద్ధ బోధ. వెరీ గుడ్. అబద్ధ బోధ. పాఠము అంటే మీకు నేనేదో మెసేజ్ చెప్పట్లే. మెసేజ్ చెప్తే అక్కడ ఒక బిట్టు పట్టుకోవడం కాదు. ఇక్కడ మీకు నేను చెప్పేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఏదైతే వాక్యం చెప్తుందో అది మనం నేర్చుకోవాలనేదే మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా వినాలి. మరి గురువులు ఎక్కడ నాటబడుతున్నాయి, గోధుమలు ఎక్కడ నాటబడుతున్నాయి? పొలంలో. ఏ పొలంలో? దేవుని యొక్క పొలంలోనే. హృదయం అనే పొలంలో. పొలం అంటే ఏంటి? సంఘం అనే పొలములో. హృదయము, మనిషి యొక్క హృదయము, అదే రీతిగా సంఘం. మరి గురువులు ఎక్కడ విత్తబడుతున్నాయి, గోధుమలు ఎక్కడ విత్తబడుతున్నాయి? 2 సంఘములోనే. అంటే సత్య బోధ సంఘానికే చెప్తున్నారు, సాతాను అబద్ధ బోధ కూడా సంఘానికే చెప్తున్నారు. మరి 2 రకాల బోధలు సంఘంలో జరుగుతున్నప్పుడు ఎప్పటి వరకు గురుగులు గోధుమలు కలిసి ఉంటాయి? కోతకాలం వరకు. మరి కోతకాలం తర్వాత ఏం జరుగుతుంది? దేవదూతలతో కోయబడి గోధుమలు కొట్లలోకి చేర్చబడతాయి. గురుగులు కోయబడేవారు పరిశుద్ధులు. దేవుని యొక్క వాక్యం ఉన్నవారు. దేవుని యొక్క వాక్యం ఉన్నవారు. వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి వారు. వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి వారు. మరి మనం అప్పుడు పొలములో ఉండాలా, దేవుని కొట్టులో ఉండాలా? దేవుని కొట్టులో ఉండాలంటే మరి ఏ గుంపులో ఉండాలి? మనం కోయబడే గుంపులో ఉండాలా, విడబడే గుంపులో ఉండాలి? కోయబడే గుంపులో ఉండాలి. రైట్. అదే మెయిన్ మనం నేర్చుకున్న పాఠం యొక్క ప్రాముఖ్యత. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి, గమనించండి. అంటే ఏదైతే వాక్యం ఉందో మనం అదే నేర్చుకోవాలి. వాక్యం ఏదైతే ఉందో అదే నేర్చుకోవాలి. ఎక్కడైనా కానీ గుర్తుపెట్టుకోనండి. అబద్ధ బోధ అంటే ఏంటండి? సాతానుడు. అంటే ఏంటి అసలు అబద్ధ బోధ అంటే? లేనిది చెప్పటం, ఉన్నదాన్ని ఎవరో చెప్పారు బ్రదర్, వెరీ గుడ్. అంటే లేనిది చెప్పడం. లేనిది చెప్పడం అంటే ఏంటి? కల్పించి. అందుకే మనం ప్రతి మాట వాక్యం గురించి మాట్లాడేటప్పుడు తెలియకపోతే ఏం చేయాలి? మళ్ళీ వాక్యాన్ని చదవాలి. అక్కడ ఏం రాయబడి ఉన్నదో చూడాలి. వాక్యం ఏం చెబుతుందో అక్కడ గమనించే మనం మాట్లాడాలి. అర్థమైందండి? సో ఎప్పుడైతే మనం ఊహించి
తెలియకుండా కల్పించి చెప్తామో అదే అబద్ధ బోధ. చెప్పడమే అబద్ధ బోధ అంటే ఏదో పెద్ద వ్యతిరేకమని కాదు, కలపడమే. అర్థమైందా? విషయానికి మన సొంత తలంపులు, ఆలోచనలు, ఊహలు కలపడమే అబద్ధ బోధ. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే వాక్యం ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా మనం నేర్చుకుందాం. ఈ రోజు పాఠం వచ్చేసి ఫ్రీ క్లాస్ గా ప్రకటన మరియు దేవుని చిత్తం. 5వ క్లాసు, ప్రకటన మరియు దేవుని చిత్తం. 6000 సంవత్సరాల దేవుని పని. పని. దేవుని చిత్తం అంటే ఏంటి? అందరు చెప్తారు కదా, ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఏమని? దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తం నడుచుకోవాలి, దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి, అన్ని ఉండాలి. ప్రణాళిక, చిత్తం అన్న ప్రణాళిక ఒకటే అర్థం. అవి పర్యాయ పదాలు. అర్థం నేను అడుగుతున్నా. నెరవేర్పు, ఆయనకి ఇష్టమైనది. వాక్యానుసారం నడవడం. అదే చిత్తము అన్నా ఇష్టము అన్నా ఒకటే, అది కూడా పర్యాయ పదమే. చిత్తము అదే దేవుడు చెప్పిన కార్యాన్ని దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని దాన్నే మనం ఇష్టం అంటున్నాం, చిత్తం అంటున్నాం. ఆ ఉద్దేశం ఏంటి? దేవుని గురించి ఇంకొకరికి చెప్పి దేవుని మనం ఆలోచించేది ఒకటైతే ఆయన మన పట్ల చేసేది ఒకటి. వాక్యం ఏం చెప్తుందో అదే దేవుని ఉద్దేశం. వాక్యాన్ని ప్రకటించడం దేవుడి చిత్తం. ఇప్పుడు ఇన్ని రకాల చిత్తాలు ఉన్నాయంటావా మనం చెప్పినవన్నీ? రైట్. ఈరోజు మనం నేర్చుకుందాం. అంటే చూడండి, ఒక్క పదం అడిగితేనే ఎంత మంది ఉన్నామో అంత మందికి అన్ని ఆలోచనలు ఉంటాయి, అన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఒకటే ఉంటది, దేవుని యొక్క చిత్తం అందరికీ ఒకటే ఉంటది కదా. దేవుని ఉద్దేశము ఒకటే ఉంటది, దేవుని పని ఒకటే ఉంటది. అది తెలుసుకొని చేయడమే దేవుని చిత్తం చేయడం. అది ఈ రోజు తెలుసుకుందాం మనం. ఓకేనా? రైట్. ఈ రోజు పాఠం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు గత 6000 సంవత్సరాలుగా ఎలా మరియు దేనికోసం పని చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు ఈ పాఠం ద్వారా. ఎన్ని వేల సంవత్సరాల నుంచి? 6000 సంవత్సరాల నుంచి దేనికోసం పని చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. రెండవదిగా 6000 సంవత్సరాలు విశ్రాంతి లేకుండా ఎందుకు పని చేయాల్సి వస్తుంది, ఎందుకు పని చేయాల్సి వస్తుంది, ఏ సంఘటనలు మరియు ఎవరి తప్పు అని మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందండి? 6000 సంవత్సరాల నుంచి ఎందుకు పని చేయాల్సి వస్తుంది దేవుడు? అసలు ఏం జరిగింది? దేని కొరకు దేవుడు పని చేస్తూ ఉన్నాడు అనేది మనం ఈరోజు నేర్చుకోవచ్చు. మూడవదిగా, దేవుడు ఏమి పునరుద్ధరించడానికి ప్రయత్నం చేసుకున్నాడో మనం అర్థం చేస్తాం. ఇప్పుడు మనం చెప్పినట్టే ప్రణాళిక, ప్రయత్నము, చిత్తము, ఇష్టము, నెరవేర్పు, నిబంధన, వాగ్దానము అన్నీ ఒకే పదానికి వస్తాయి. అన్నీ ఒకే పదానికి వస్తున్నాయి. అయితే మరి దేని కొరకు ఇవన్నీ చేస్తున్నాడు అనేది మనం ఈరోజు నేర్చుకున్నాం. పరిచయముగా ప్రకటన మరియు దేవుని చిత్తం అని చెప్పుకున్నాం కదా. దేవుని చిత్తము అంటే ఏంటి అని చెప్పాం మనం? ప్రణాళిక. ఇంక ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పిన పర్యాయ పదాలు. దేవుని చిత్తానికి ఏమేమి పేర్లు పెట్టచ్చు? ఆజ్ఞ, ప్రణాళిక, ఇంకా
దేవుని ఉద్దేశం, ఉద్దేశం. ఇంకా దేవుని తలంపులు. ఇంకా ఇక్కడ మనం బైబిల్ భాషలో చూద్దాం. బైబిల్ భాషలో వచ్చేపాటికి నెంబర్ 1 ప్రణాళిక అనొచ్చు. ప్రణాళిక. అదే రీతిగా దేవుని వాగ్దానం, అదే రీతిగా దేవుని యొక్క ప్రవచనం, అదే రీతిగా దేవుని యొక్క నిబంధన. వాగ్దానాన్ని మనం నిబంధన కూడా అంటాం. ఏంటండి? వాగ్దానం అన్నా, నిబంధన అన్నా, అగ్రిమెంట్ అన్నా అన్ని ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలుగా ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం చూద్దాం. ఈ నిబంధనలో భాగమే 2 రకాలు ఉన్నది. ఒకటి పాత నిబంధన మరియు కొత్త నిబంధన. బైబిల్ ఎన్ని భాగాలండి? 2 భాగాలు సార్. 2 భాగాలు. పాత నిబంధన, కొత్త నిబంధన. కొత్త నిబంధన. మరి పాత నిబంధన అంటే ఏంటి? పాత నిబంధన ఇజ్రాయేల్కి ఇచ్చిన నిబంధన. అదే ఏంటి? ప్రవచనాలు. నిబంధన అంటే నిబంధన అనేది ఎలా జరిగిద్దండి? నిబంధన అంటే మోషే ఇశ్రాయేలు జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోషేకి నిబంధన మధ్య జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. మోషేకి నేను ఒక వ్యక్తికి దేవుడికి మధ్యకి జరిగింది. ఇదిగో పలాని రోజు నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పింది వాగ్దానం. అని చెప్పేది వాగ్దానం. మీరు వచ్చిన రోజు నేను భోజనం పెడతా అని చెప్పేది వాళ్ళు ఇచ్చేటువంటి ఒక నిబంధన. అంటే అర్థం ఏంటి? వాళ్ళు భోజనం పెట్టాలంటే నేనేం చేయాలి? ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేను వెళ్ళకపోయినా, వాళ్ళు భోజనం పెట్టకపోయినా దాని అర్థం ఏంటి? నిబంధన మీరినట్టే. ఎవరు తప్పేసినా కానీ, ఎవరు తప్పినా కానీ. అట్లనే పాత నిబంధన అంటే అగ్రిమెంట్ అంటున్నాం కదా మనం. అగ్రిమెంట్ అన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటది కదా. ఇంకా మంచి ఎగ్జాంపుల్ గా చూస్తే, ఓ ఫ్లాట్ కొన్నప్పుడు పలానా రోజు నీకు డబ్బులు కట్టే ఖరారు. నేను డబ్బులు కట్టిన రోజు నువ్వేం చేయాలి? రిజిస్ట్రేషన్ చేయాలి. ఈయన డబ్బులు కడితేనే ఆయన రిజిస్ట్రేషన్ చేయాలి. ఈయన డబ్బులు కట్టకపోయినా, ఆయన రిజిస్ట్రేషన్ చేయకపోయినా ఆ అగ్రిమెంట్ చెల్లదు. అగ్రిమెంట్ చెల్లదు. అట్లనే ఒకటే మాట ఉంటది నిబంధన అంటే. అది పాత నిబంధన అంటే ఏంటి, క్రొత్త నిబంధన అంటే ఏంటి కూడా ఈరోజు నేను మీకు పరిచయం చేస్తాను. తర్వాత పాఠాల్లోనికి మనం చాలా వివరంగా నేర్చుకుందాం. మొదటిగా ప్రణాళిక అన్నాం కదా. ఏంటి దేవుని యొక్క ప్రణాళిక? ఇప్పుడు చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 24వ వచనం. సైన్యములకు అధిపతి అగు యెహోవా పూర్వముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు సిద్ధపడును. ఇక్కడ ఏమంటున్నాడండి? ప్రమాణ పూర్వకంగా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ప్రమాణ పూర్వకముగా అంటే చెప్తున్నా. ఇక చూడండి, ప్రమాణ పూర్వకంగా ఏం చెప్తున్నాడు? నా ఉద్దేశాలు నేను ఉద్దేశించినట్టు నిశ్చయముగా జరుగును. నిశ్చయముగా జరుగును అంటే ఇంక అందులో ఏమైనా తేడా ఉందా? లేదు. చాలా మంది పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చేశారా ప్రమాణాలు మీ భార్యలతో, భర్తలతో? చేశాము. మరి అవి ఉన్నాయా ఇంకా లేదా? ఉండాలి. ఇవాళ రేపు చాలా మంది మర్చిపోతున్నారు చేసినవి. కానీ దేవుడు ప్రమాణం చేస్తున్నాడు ఏమని? నా ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో అవి నిశ్చయముగా జరుగును అని. అంటే ఆయన ఉద్దేశము ఖచ్చితంగా జరుగుతుంది అని అర్థం.
ఏంటి మరి ఆ ఉద్దేశము, ఏంటి మరి ఆయన చిత్తము అనేది మిమ్మల్ని ఫస్ట్ అడిగిన ప్రశ్న. ఆయన ఉద్దేశం ఏంటో తెలియాలి. అసలు ఉద్దేశమే తెలియకుండా మనం ఏం చదివినా ఎన్ని చేసినా ఏమన్నా ప్రయోజనం ఉందా అండి? ఏం ప్రయోజనం లేదు. అసలు ఉద్దేశం అనేది లేకుండా పౌలు అంటాడు, నేను గాలిని కొట్టినట్టు ప్రయాస పడుచున్నాను. పడట్లేదు అని అంటాడు. అంటే గాలిని కొట్టినట్టు ప్రయాస పడట్లేదంటే అంటే నాకు ఒక గమ్యం లేకుండా ప్రయాణం చేయట్లేదు అని అర్థం. పౌలు ఏం చేస్తున్నాడో పౌలుకి తెలియట్లేదు. తెలుసు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడో పౌలుకి తెలుసు. మోషే ఎందుకు ఐగుప్తును వదిలిపెట్టాడో మోషేకి ఒక నిరీక్షణ ఉంది. అవునా కాదా? అలాగే మరి మనము ఇప్పుడు ఇంత త్యాగం చేస్తున్నాం కదా క్రైస్తవులుగా, లోకముతో వెళ్లకుండా, లోక పలవాట్లతో ఉండకుండా, లోకములో వారి సంతోషంలో పాల్పొందకుండా, ఎన్నో విధాలుగా అన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని, అన్ని రీతులుగా భక్తిగా ఉండాలనుకొని అన్నిటిని చేస్తున్నాం కదా. మరి మన గమ్యం ఏంటి? పరలోక రాజ్యం. మన గమ్యమే దేవుని చిత్తం కావాలి కదా. అవును కదా, మన గమ్యమే దేవుని చిత్తం కావాలి. చాలా మంది ఇవాళ రేపు ఏం చేస్తారంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దేవుని చిత్తం వల్ల ఏ అమ్మాయిని చూసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటా అంటాడు. ముందు ఫోటోలన్నీ తెప్పించుకొని సెలెక్ట్ చేసుకొని దేవుడు ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసిండు అయ్యగారని చెప్తాడు వచ్చి. అంటే సెలెక్ట్ చేసింది ఎవరు? ముందు మనమే సెలెక్ట్ చేసుకుంటాం. మనకు నచ్చిన వాళ్ళే దేవుని చిత్తం అన్నట్టు. అంటే చూడండి, అంటే ఇవి పెద్ద పెద్ద విషయాలు కాదు, చిన్న విషయాలు. కాబట్టి మనిషి యొక్క ఇష్టాలు ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని చిత్తం అనేది ఏంటి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే కొత్త నిబంధన యొక్క ప్రవచన ప్రకారము ఏంటి అనేది మనం ఆలోచించాలి. కొత్త నిబంధనలో మరి ప్రవచనము అంటే ఏంటి? ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం. ఏ గ్రంథం అండి? ప్రకటన గ్రంథం. ఇప్పుడు చిత్తములో మనం చెప్పుకున్న పర్యాపదాలన్నీ ఏమేమి వచ్చాయి? ప్రణాళిక, వాగ్దానం, ప్రవచనం, నిబంధన వచ్చింది కదా. ఈ భాగంలో మరి నూతన నిబంధనలో ప్రవచన గ్రంథం ఏదైనా ఉన్నది అని అంటే ఆ గ్రంథమే ప్రకటన గ్రంథం. అంటే ప్రకటన గ్రంథంలో ఏమున్నదని అర్థం? ప్రవచనం. ఏమున్నదండి? దేవుని చిత్తము ఉన్నది. ప్రవచనం ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే, ప్రవచనము అంటే నేను ఉద్దేశించినది నిశ్చయముగా జరుగును అని. అంటే నేను ఏదైతే అనుకున్నానో, నేను ఏదైతే ప్రవచనం ఇచ్చానో, ఏదైతే నేను చెబుతున్నానో దాన్ని ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నాడు. అందుకే ప్రవచనంగా ఇవ్వబడినటువంటి గ్రంథము ప్రకటన గ్రంథంగా నూతన నిబంధనలో మనం చూస్తాం. ఆ యొక్క ప్రకటన గ్రంథంలో దేవుడు చేసిన వాగ్దానము ప్రవచనం ఏంటి? యేసుక్రీస్తు తిరిగి రావడం. ఏంటండి? తిరిగి రావడం. దీనినే రెండవ రాకడ అంటారు కదా. మరి ఆయన చెప్పాడు కదా ఖచ్చితంగా వస్తానని. చెప్పారు. వస్తానని చెప్పినప్పుడు ఖచ్చితంగా వస్తాడనా రాడనా? ఖచ్చితంగా వస్తాడనా? ఖచ్చితంగా వస్తాడు. రాకడ, తిరిగి రావడం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు బైబిల్ చరిత్రను చూద్దాం. ఎందుకు తిరిగి రావాలి అనుకుంటున్నాడు దేవుడు? ఎందుకు తిరిగి రావాలి? తిరిగి రావాలంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళిండు? ఏం జరిగింది తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు తిరిగి వస్తానంటే అర్థం ఏంటి? నేను వెళ్ళాను అంటే ఇక్కడ లేను, మరలా వస్తాను అని అర్థం కదా. మరి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మరలా ఎందుకు రావాల్సి వస్తుంది అనే విషయాలు నేర్చుకుందాం. బైబిల్ మనం గమనించినట్లయితే 6000 సంవత్సరాలు అని అన్నాం కదా. ఎలా? ఇప్పుడు ఆదాము ఉంది.
ఆదాము కాలం నుంచి నోవాహు కాలం వరకు ఎన్ని సంవత్సరాలు అండి? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు. అదే రీతిగా 1000 సంవత్సరాల పాలనలో నోవాహు తర్వాత ఏం జరిగింది? నోవాహు కాలం వరదలు వచ్చి ప్రళయం వచ్చింది. అదే రీతిగా వరదలు విపరీతాలు చూశాం. దేవుడు ఆదాము తర్వాత నోవాహును ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఆదాము కాలంలో ఏం జరిగింది? నీతిమంతుడు కనుక నోవాహు. ఆదాము అందరు మ్యూట్ లో పెట్టండి. ఆదాము కాలంలో ఆదాము పాపము చేయటం వల్ల ఏం జరిగింది? దేవుని నుంచి ఆదాము ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. నోవహు కాలంకి వచ్చేపాటికి నోవహు కాలంలో దేవుడు ఏం చేశాడు? భూమి మీద నరుల చెడుతనము ఎక్కువైనందున, ఆదికాండంలో అంటాడు 6వ అధ్యాయాలు మనం గమనించినట్లయితే 3-4 వచనాల్లో, ఇదిగో నరుల ఆలోచనలు కేవలము ఎల్లప్పుడూ కూడా చెడ్డవి అని, భూమి మీద నరుల చెడుతనం ఎక్కువైనందున దేవుడు అంటున్నాడు, ఇక దేవుని ఆత్మ నరులతో ఇక ఎప్పుడు కూడా వాదించదు అని అన్నాడు. ఏమన్నాడండి? వాదించదు అంటే అర్థం ఏంటి? చూడండి, నోవాహు కాలములో రక్షణను దేవుడు సిద్ధపరిచాడు. ప్రజలు దేవుని దగ్గరకు రాలేకపోయారు. ఆ తర్వాత దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? అబ్రహామా, నేను నీ సంతానాన్ని ఇసుక రేణువులంతా వ్యాపింప చేస్తానని వాగ్దానం చేశాడు. ఎక్కడ? ఆదికాండంలో మనం చూస్తాం 13వ అధ్యాయము 15వ అధ్యాయం. వాగ్దానం చేసినప్పుడు మరి అబ్రహాము సంతానం ఎప్పుడు విస్తారంగా వ్యాపించింది? అబ్రహాము కాలంలో కాదు, అబ్రహాము తర్వాత. ఎప్పుడండి? అబ్రహాము తర్వాత మోషే కాలం వరకు ఇజ్రాయేలీలు అభివృద్ధి పరచబడుతూ వచ్చారు. తర్వాత దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా ఇజ్రాయేలీలను జ్ఞాపకం చేసుకొని, ఐగుప్తులో వారి మూలుగులు విని అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకొని మోషేని పంపాడు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. అంటే కాలం వరకు నేను చెప్తున్నా, ఎలా జరిగింది అనేది ముందు పాఠాలకు వెళ్తాం. ఆ తర్వాత మోషే కాలం నుంచి, అంటే మోషే కాలం నుంచి యేసుక్రీస్తు కాలం వరకు, ఇక్కడ వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ వరకు ఎన్ని సంవత్సరాలండి? మరలా 4 ఎన్ని సంవత్సరాలు ఉన్నది? 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. ఆదాము నుంచి మోషే కాలం వరకు 2000 సంవత్సరాలు, మోషే నుంచి యేసుక్రీస్తు కాలం వరకు 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు కాలం నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 6000 సంవత్సరాలు. పేతురులో అంటాడు ఏమని? ఇదిగో దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి, ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నది. అంటే అర్థం ఏంటి? 6000 సంవత్సరాల పని, 6000 సంవత్సరాల పని, దేవుని యొక్క ప్రణాళిక.
కేవలం ఇక్కడ మనం టైమే చూస్తున్నాం, వాక్యం కాదు. గమనించాలి ఆదాం కాలంలో ఏం జరిగింది అనేవి మనం గమనించినట్లయితే, దేవుడు ఆదామును ఏర్పాటు చేసుకొని పాపం రావడం వలన మరలా అబ్రహాం సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అవన్నీ కూడా మనకు తెలుసు. పాపానికి వచ్చి జీతము మరణం. రోమాలు అంటాడు 5:12 ఏమంటాడు? రోమా 5:12 ఏమంటాడండి? ఏ భేదము పాపం వలన వచ్చి జీతం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేశారు, అందరూ పాపము చేశారు. అందువల్ల దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. 6:23 ఏమన్నాడు? పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం వచ్చే జీతం మరణం. వేరొక నిర్ణయము నా అవయములోనే ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది. అప్పుడు మనం గమనించినట్లయితే దేవుడు మోషేకి ఏమిచ్చాడు? ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ నిబంధన ఇచ్చాడండి. ఏమిచ్చాడు? నిబంధన. ఏంటి నిబంధన అంటే అది ధర్మశాస్త్రంగా మనం చూస్తాం. ఏంటండి? ధర్మశాస్త్రం. నిబంధన అంటే ఏంటి అనేది మనము చూద్దాం. మోషేకి ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? రోమపత్రిక 3:20 ప్రకారము ధర్మశాస్త్రము మనకి ఏం చెప్తుందండి? ఏలైనగా ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం ఏం తెలియబరుస్తుందండి మనకి? పాపం అంటే ఏంటి అనేది తెలుస్తుంది. పాయింట్ అర్థమైందా? పాపం అంటే ఏమిటి అనేది తెలియబరుస్తుంది. ఎందుకు అలా అనేది మనం గమనించినట్లయితే గలతీ 3:19 కూడా ఒక మాట అంటున్నాడు చూడండి ధర్మశాస్త్రం గురించి. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. అంటే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి? ధర్మశాస్త్రములో ఎవరి గురించి అయితే వ్రాయబడ్డదో ఆ సంతానము వచ్చే వరకు కూడా ఏంటండి? ఆ సంతానము వచ్చే వరకు బట్టి దానికి తర్వాత సంతానం ఏంటి? యేసు. ఏంటండి? యేసు. అంటే పాత నిబంధన అంతా తెలియచేస్తున్న విషయం ఏంటి? రక్షకుడు గురించే తెలియజేస్తా ఉంది. ఎవరి గురించి తెలియజేస్తుంది? రక్షకుడు గురించి తెలియజేస్తుంది. అందుకే గలతీ 3:24 వచ్చేపాటికి అక్కడ ఏమంటాడంటే, కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రమునకు బాల శిక్షకుడు ఆయను. ధర్మశాస్త్రం మనకి ఎవరట? బాల శిక్షకుడు. బాల శిక్షకుడు. బాల శిక్షక అంటే ఏంటి? ధర్మశాస్త్రం బాల శిక్షకుడు అంటే ఏంటి? నేర్పించడం. చిన్నపిల్లలకు నేర్పించడం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పేటువంటి ప్రాథమికమైన సూచనలు అన్నట్టు. అంటే నువ్వు వెళ్ళాల్సిన స్థలానికి నేను తీసుకెళ్లేది కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పేది మాత్రమే. ఎక్కడికి వెళ్ళాలో చెప్పేది మాత్రమే. బాల శిక్షకుడు అంటే ఏంటంటే కేవలము చిన్న పిల్లలకు క్రమము నేర్పటమే. క్రమము నేర్పడం. ధర్మశాస్త్రం అంతా కూడా ఎలా ఉందంట? బాల శిక్షుడిగా ఉంది. మరి కొత్త నిబంధనలు మనం గమనించినట్లయితే యోహాను సువార్తలు అంటాడు 14:3 మనం చదువుదాం. ఏమని రాస్తున్నాడు? నేను వెళ్ళి మీకు స్థలమును
నేనుండ స్థలములో ఉండులాగును మరలా వచ్చి నా యొద్ద నుండుటకును మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను ఇక్కడ వెళ్ళుచున్న యేసుక్రీస్తు స్థలమును ఏమంటున్నాడు? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి ఏమంటున్నాడు? నేను మరలా ఉండు వచ్చి స్థలములో మీరు మీరు ఉండునట్లుగా ఉండులాగా మరలా వస్తాను. నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను. అంటే నేనుండి స్థలంలో మీరుండేటట్టు, నేనుండి స్థలంలో మీరు ఉండేటట్టు నేను తీసుకొస్తాను అంటున్నాడు. మరి ఆ స్థలం ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధ పట్టణం. మనం ఏమనుకుంటున్నాం మరి? పరిశుద్ధ పట్టణం అంటే ఎక్కడ? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎక్కడ? సియోను. సియోను అంటే ఎక్కడ? కొత్త యెరూషలేము. చదువుదాం క్లియర్ గా. ప్రకటన గ్రంథం 21:1-4. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టించండి. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అన్న పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఆమేన్. ఇప్పుడు చెప్పండి. దేవునికి ఆలోచన ఏంటి? అసలు ఫస్ట్ జరిగినటువంటి విషయం ఎక్కడ? పాపం వచ్చింది. పాపం వల్ల ఏమొచ్చేసింది? కదా, మరణము వచ్చేసింది. ఈ పాపానికి ప్రతిఫలంగానే యేసుక్రీస్తు మరణించి ఏం చేశాడు? మళ్ళీ తిరిగి లేచాడు. తిరిగి వస్తానని చెప్పి నేనుండు స్థలములు. ఇప్పుడు మళ్ళీ మీరుండు లాగా పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో ప్రకటన ప్రకారం మధ్యాకాశంలో నూతనమైన యెరూషలేము, కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త ఆకాశంలో. క్రొత్త ఆకాశం. మరి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఎక్కడుంది? పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు 3వ వచనంలో ఏమంటున్నాడు మరి? ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. మనుషులతో కూడా ఉన్నది. మరి ఎవరు మనుషులు? మనుషులు ఎవరండి? మరి మనం ఎలా వెళ్తాం? సేమ్ ఇలాగే ఫ్లై అయిపోతామా? ప్రభు మన కోసం భూలోకానికి వస్తున్నారు అతి త్వరలో. మేఘాల మీద వచ్చినప్పుడు మనం ఉండాలి. అవునండి. పౌలు గారు చెప్తున్నారు, వినండి. ఏమంటున్నాడండి? ఒక పెళ్లి కుమారులు పెళ్లి కుమార్తె లాగా మనం సిద్ధపడి ఉండాలి. యెరూషలేము పట్టణాన్ని ఎక్కడ నిర్మిస్తున్నాడు? నిర్మిస్తున్నాడు. ఇక్కడ ఎక్కడ కోల్పోయాడు ఆదాము? ఫస్ట్ ప్లేస్ భూమి మీద, ఏదైనా తోట. ఈ ప్లేస్ పోయింది కాబట్టి మరలా రావాలంటే ఏం చేయాలి? తాను సృష్టించిన సృష్టిని మరలా దక్కించుకోవాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? మనుష్యులతో కూడా ఆయన కాపురము ఉండును. అర్థమైందా? భూమి మీద పాపం ఎక్కువడం వల్ల ఏం జరిగింది? దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడు కూడా వాదించదు అని విడిచిపెట్టింది. కాబట్టి మరలా ఏం అనుకుంటున్నాడు దేవుడు? తిరిగి తాను సృష్టించినటువంటి సమస్త సృష్టిని నిర్మించి వాక్యము చేత కట్టబడినటువంటి వారందరిని కూడా ఈ స్థలంలో చేర్చి
ఉండాలనుకుంటాడు. అదే పరలోక ప్రార్థన మనం ఏం చేస్తాం? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? మనకు ఎక్కడికి రావాలి? మనుషులు భూమి మీదకే కదా. పరలోకములో నీ చిత్తం ఎలాగూ నెరవేర్చబడుతుందో భూమి అందును కూడా కూడా అలాగూ నెరవేర్చబడును గాక. ఏంటండి? జరుగును గాక. అంటే మనం ఇంకా పాఠాల్లోనికి వెళ్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే మన ఆలోచనలన్నీ చాలా వేరుంటాయండి. కానీ దేవుడు చెప్పిన దానికి మన ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ముందు పాఠాల్లో ఇంకా మీకు క్లుప్తంగా వస్తాయి. మామూలుగా వింటున్నారు కాబట్టి అది ఓకే. ఇక్కడ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. కొత్త ఆకాశము కొత్త భూమి. ఏంటి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనేది కూడా ఆలోచించాలి. కొత్త ఆకాశము కొత్త భూమి అంటే ఈ భూమి ఎటు పోతుంది? లయమైపోతుంది. ఆయన వచ్చిన మరి భూమి లేకపోయినప్పుడు మనం ఏడంటాం? మనం కూడా పోతాంగా. ఈ భూమిని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఆ విషయాలన్నీ మనం ముందు పాఠంలో నేర్చుకుందాం. ఎందుకంటే కొంచెం లోతుగా ఉంటాయి కాబట్టి వాక్యానుసారంగా మనం నేర్చుకుందాం. పరిచయ పాఠంగా నేను మీకు చెప్తున్నాను. దేవుడు వచ్చేటువంటి స్థలంగా మనం చూస్తా ఉన్నాం. అందుకే యోహాను 14:6లో ఏమన్నాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, జీవము, తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. మార్గము, సత్యము, జీవము. అంటే మార్గం ఎవరు? యేసుక్రీస్తు. మరి మరణం పోవాలంటే ఏం రావాలి నీలోనికి? జీవం రావాలి. సింపుల్ అండి. ఏం రావాలి? జీవం రావాలి. ఫస్ట్ నరుడు సృష్టించినప్పుడు నరుడైనటువంటి ఆదాం ఎవరు? రంధ్రములో నుంచి జీవవాయువును ఊదగా జీవాత్మ ఏమన్నాడండి? జీవాత్మ. కానీ అప్పుడు మరణం ఉంది ఆదాముకి? లేదు. మరి మరణంలా లేదు అని అంటే ఏంటి? జీవం అనేది మళ్ళీ ఉన్నదని ఉంది. అవి మీకు స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి మనకు ముందు పాఠాల్లో నేను క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే చాలా ఏమైందంటే కొన్ని విషయాలు వివరిస్తున్నప్పుడు ఆ టాపిక్ లోకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మీకు పూర్తిగా నేను అవగాహన కల్పించాలని ఇష్టపడతా ఉన్నాను. మరి యేసుక్రీస్తు ఎందుకు తిరిగి వస్తాడనేదే ఈరోజు మనం నేర్చుకునే విషయం. కొత్త నిబంధన విషయంలో మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం ప్రకారం ఏం చెప్పాడు? నేనే మార్గము, నేనే సత్యమని వార్తలో రాయబడ్డది. అంటే ఆ మార్గము సత్యము అంటే ఏంటి అనే విషయాలు మనం గమనించినట్లయితే ఏదైతే వాక్యం ఉందో వాక్యాన్ని బయలుపరిచి చెప్పడమే మార్గం. మత్తయి సువార్త 7:21 ఏమన్నాడు? ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యము చేరడు. పరలోక రాజ్యము చేరడు. మరి పరలోక రాజ్యం చేరేది ఎవరు? తండ్రి చిత్తం చేయవాడే. తండ్రి చిత్తం చేయవాడు. అందుకే అన్నాడు ఇక్కడ చిత్తం ఏందో తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. ఆయన చిత్తం ఏంటి అంటే ఇక్కడ సింపుల్ గా మనం గమనించినారు. పరలోక రాజ్యం. ఏంటండి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే ఏంటి? సింపుల్ గా దేవుని నివాస స్థలం. ఏంటండి? దేవుని నివాస స్థలం. దేవుడు ఎక్కడుంటాడు? అదే పరలోకం కదా. దేవుడు ఎక్కడుంటాడు? అదే పరలోకం. కాబట్టి అది వెతకాలి మనం. అది
వెతకాలి. అంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక అనేది మనము తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. మరి పాత నిబంధన అంటే ఏంటి, కొత్త నిబంధన అంటే ఏంటి నేను చెప్తానన్న మీకు. పాత నిబంధన అంటే ఏంటి ఇప్పుడు చూడండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశజనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. రైట్, చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే వాగ్దానం చేస్తున్నాడు, అంటే నిబంధన చేస్తున్నాడు. ఎవరితో నిబంధన? ఇజ్రాయేలుకి దేవునికి నిబంధన. ఏంటి నిబంధన? ఇదిగో మీరు నా ఆజ్ఞలను, నా మాట విని నా ఆజ్ఞలను గైకొన్నట్లయితే మీరేమైతారట? దేవుని సొత్తైన ప్రజలుగాను దేవుని యొక్క రాజ్యములో యాజక సమూహముగా ఉంటారు. అంటే నిబంధన ఏంటి? వాళ్ళు దేవుని మాట వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. దేవుడు అప్పుడు దానికి ప్రతిఫలంగా ఏమిస్తున్నాడు? ఆయన రాజ్యములో నివాసము చేసే జనముగా చేస్తాను అన్నాడు. రాజ్యములో నివాసం చేసే జనముగా. ఇది నిబంధన. అంటే ఇజ్రాయేలు చేయాల్సిన పని ఆజ్ఞలను గైకొనాలి, దేవుని మాట వినాలి. దేవుడు చేయవలసిన పని వీళ్ళు అలా చేస్తే దేవుని రాజ్యములో వీళ్ళని చేర్చాలి. దేవుని సొత్తైన ప్రజలుగా దేవునితో ఉండేలాగున దేవుడు వారికి అవకాశం ఇస్తాడు. ఎందుకు? ఆదాము దేవునితో ఉండే అవకాశం కోల్పోయాడు కాబట్టి ఇప్పుడు నిబంధన చేస్తున్నాడు. ఆదాము కోల్పోయాడు, నా నుండి దూరం అయిపోయాడు. మీరైనా సరే నా మాట విని నా ఆజ్ఞలను గైకుంటే మరలా మీరు నా దగ్గరకు వచ్చే అవకాశము, నా రాజ్యంలో ఉండే అవకాశము, నా సొత్తైన ప్రజలుగా ఉండే అవకాశం నేను ఇస్తాను అని చెప్పాడు. ఇది పాత నిబంధన. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన దేవుడికి ఇజ్రాయేల్కి మధ్య జరిగింది. ఎవరి ద్వారా ఇచ్చారు? మోసే ద్వారా ఇచ్చారు. అంటే అసలు నిబంధనకు అర్థం ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే గుర్తుపెట్టుకో, దేవుని రాజ్యములో పరిశుద్ధ జనముగా ఉండడమే. అంటే దేవుని యొక్క పరలోక రాజ్యానికి నువ్వు చేరడమే దేవుని చిత్తం. ఇంకా మిగతా లోకంలో ఉన్నవన్నీ మన చిత్తాలే. దేవుని చిత్తం ఒక్కటేంటి? ఆదాము కోల్పోయిన అవకాశం తిరిగి మరలా నువ్వు దేవుని దగ్గరకు రావడమే. అంటే ఇష్టపడి చేసుకున్న సృష్టి, ఇష్టపడి చేసుకున్న మనుషుడు, ఇష్టంతో కాపురం ఉండాలనుకున్నటువంటి దేవుడు ఆదాము చేసినటువంటి పాపం వలన ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళవలసి వచ్చింది. అప్పటి నుంచి దేవుడు ప్రణాళికలు ఎన్ని చేశాడు? నోహోను ఏర్పాటు చేశాడు, అయినా సరే వాళ్ళు రాలేదు. తర్వాత అబ్రహాము సంతాన్ని ఆశీర్వదించాడు, మోషేను ఏర్పాటు చేశారు, అయినా సరే ఇజ్రాయేల్ ఆజ్ఞలను మీరారు. అనేక ప్రవచనాలు ఇచ్చారు, ఆ ప్రవచనాల ప్రకారంగా యేసుక్రీస్తును పంపాడు, అయినా సరే ఇజ్రాయేలులు, యూదులు రాలేదు. ఎక్కడికి? దేవుని దగ్గరికి రాలేదు. ఆ తర్వాత మరలా యేసుక్రీస్తు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన కూడా ఇంకొక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఇప్పుడు కొత్త నిబంధన చూద్దాం. పాత నిబంధన అంటే నీకు అర్థమైంది. ఇప్పుడు కొత్త నిబంధన ఏంటి? లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన 22:20. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించుచున్న నా రక్తము వలన నైనా క్రొత్త నిబంధన. నా యొక్క క్రొత్త నిబంధన ఏంటి? క్రొత్త నిబంధన అనేది మనం గమనించినట్లయితే ఆ కింద 16వ వచనం నుంచి మనం చూస్తాము. కొత్త నిబంధన ఎవరి కోసం చేశాడు? క్రైస్తవుల కోసం చేశాడు. ఏంటి కొత్త నిబంధన అంటే ఇప్పుడు చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్.
ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసాను. రైట్, ఆమేన్. ఇక్కడ చూడండి, మరలా నిబంధన ఏంటి? ఇక్కడ ఇజ్రాయెల్కి ఇచ్చారు, వీళ్ళేమో నిబంధనను కోల్పోయారు. నిబంధనను కోల్పోయారు. పాత నిబంధన లోపము లేనిదైతే క్రొత్త నిబంధన చేయాల్సిన అవసరం లేదు అని హెబ్రీలో మనం చూస్తాం. అందుకే క్రొత్త నిబంధన ఏం చేశాడు? ఆయన రక్తము చిందించి కొత్త నిబంధన చేశాడు. ఎవరికి? క్రైస్తవులకి. ఎందుకు? వీరైనా కానీ ఎలా ఉండాలట? దేవుని రాజ్యముల యాజకులుగాను, ఆయన దేవుని సొత్తైన ప్రజలుగా దేవుని రాజ్యములో ఉండాలి. అంటే నిబంధన ఒక మెయిన్ ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, కోల్పోయినటువంటి ఆదాము ద్వారా కోల్పోయిన దేవుని ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, దేవుడితో నివాసం చేయవలసినటువంటి మనుషుడు, దేవుడు కాపురం ఉండాలి అనుకున్నటువంటి ఆదాము ఎప్పుడైతే కోల్పోయాడో, తిరిగి మరలా నేను నా బిడ్డలతో కాపురం ఉండాలి, వారితో నివాసం చేయాలి అనేదే దేవుని ప్రణాళిక. అదే పరలోక రాజ్యం. ఇది క్రైస్తవులకు ఇచ్చారు, ఇది క్రైస్తవులకు ఇచ్చారు. టోటల్గా మనం చేసేది ఏంటి? దేవుని యొక్క చిత్తం ఏంటంటే, దేవుని రాజ్యంలో యాజకులుగా, పరిశుద్ధ జనాంగా మనం దేవుని యొక్క స్వాధీనముగా ఉండడమే. దేవుని యొక్క స్వాధీనంగా ఉండటమే అల్టిమేట్ గోల్. అంటే పరలోక రాజ్యానికి మనం చేరే అర్హత కలిగి మనం ఉండాలి. అంటే మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని ఆలయంలో ఏం జరిగింది? పాపం వచ్చేసింది. పాపంలో వచ్చి ఏమొచ్చేసింది? మరణం వచ్చేసింది. కాబట్టి ఈ మరణం వచ్చిన తర్వాత ఈ పాపానికి కారణమైనటువంటి సాతాను ఎక్కడికి వచ్చాడు? దేవుడు సృష్టించినటువంటి ఆదాములోనికి వచ్చాడు. కాబట్టి ఆదాములో నుంచి ఏమి వెళ్ళిపోయింది? నువ్వు ఈ పండు దినమున నిశ్చయముగా సచ్చెదవు. అంటే అర్థం ఏంటి? సచ్చెదవు అని అంటే ఆయనలో నుంచి జీవం అనేది వెళ్ళుట. జీవం అంటే ఏంటి? మరి ఆదాం బతికే ఉన్నాడు కదా, పిల్లల్ని అన్నాడు కదా, అంటే దేవుడిచ్చిన జీవం అంటే శారీరకంగా బ్రతికున్నాడు, ఆత్మీయంగా చనిపోయాడు. దేవుని అంటే చిత్తంలో ఈ చనిపోయాడు. స్థలములో నుంచి, అంటే దేవుడు కట్టుకున్నటువంటి ఈ స్థలంలోనికి ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. పాపం వల్ల మరణం వచ్చేసింది. దాని కారణంగా ఈ స్థలాన్ని ఎవరు ఆక్రమించారు? సాతాను ఆక్రమించాడు. అందువల్ల దేవుడు ఈ స్థలాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. అందుకే యేసుక్రీస్తుని సైతం రెక్కబట్టుకుని తీసుకెళ్ళి ఏం చెప్తుంది? మత్తయి సువార్త 4లో మనం చూస్తాం, ఇదిగో ఈ లోకాన్ని చూడు, లోక అందాలను చూడు, నీకు ఇచ్చేదను, ఒక్కసారి నాకు సాష్టాంగ నమస్కారం చెయ్యి, నేను నీకు ఈ లోకమును నీకు ఇచ్చేదను. ఎవరికి అప్పగించాడు? ఆదాము దేవుడిచ్చిన లోకాన్ని, సృష్టినంతటిని సాతానికి అప్పగించాడు. దానివల్ల ఏమైపోయింది? దేవుడు ఇష్టపడి చేసుకున్నటువంటి సృష్టి, దేవుడు ఇష్టపడి చేసినటువంటి ఆదాము, దేవుడు నివాసం చేయాలనుకున్నటువంటి స్థలము అన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. కోల్పోవాల్సి వచ్చింది. అందుకే ఈ స్థలాన్ని దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. అందువల్ల మరలా ఈ స్థలాన్ని తగ్గించుకోవడానికి ఏం చేశాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఈ పాపానికి కారణమైనటువంటి ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి? ఈ పాపం బలి అనేది కావాలి. అందుకే యేసుక్రీస్తు పాపానికి బలిగా అర్పించబడ్డాడు. దానివల్ల ఏం జరిగింది? ఈయన మార్గం అయ్యాడు. అంటే ఈ పాపాన్ని తీసివేసే మార్గము యేసుక్రీస్తు. ఎక్కడికి మార్గము? దేవుని దగ్గరకు మార్గం. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరి మార్గము? నేనే మార్గము, నేనే సత్యమును, నేనే మార్గము, సత్యము, జీవము. మార్గం యేసు మాత్రమే మార్గం. అయితే ఆ యేసు ఏం చెప్తున్నాడు? ఆయన ఒక నూతన నిబంధన చేస్తున్నాడు, రక్తం చిందించి నూతన నిబంధన చేస్తున్నాడు. ఆయన రక్తం ఇచ్చి నూతన నిబంధన చేస్తున్నాడు. ఏంటి నూతన నిబంధన అనేది మనం గమనించినట్లయితే, మరల మార్గంగా ఉండి వెళ్ళిపోయినటువంటి దేవుణ్ణి ఎక్కడ తీసుకురావాలనుకుంటున్నాడు? మరలా మన దగ్గరికి తీసుకురావాలి. ఎలా? నీవి పాపాన్ని ఎప్పుడైతే తీసేస్తావో ఆటోమేటిక్ గా పాపం పోయిన దగ్గర మరణం అనేది పోతుంది. మరణం అనేది పోయినప్పుడు దాని వలన ఏం జరుగుతుంది? దేవుడికి నీకు మరలా సంబంధం అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్లో నిండా నీళ్లున్నాయి. సగం ఖాళీ చేస్తే ఏమొస్తుంది? గాలి వస్తుంది. ఏమొస్తుందండి? గాలి. మరి గాలిని తీసేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ వాటర్ పోయాలి. ఊదినా పోదు, మూత పెట్టినా పోదు, అవునా కదా? ఏం చేయాలి?
మళ్ళీ వాటర్ నింపాలి. మరి ఆదం కూడా ఏమైంది? ఆదం కూడా రాను 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 మనుషుల్లో పాపం పెరిగిపోయి దేవుడికి దూరం అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ పాపం అనేది తీసివేస్తున్న కొలది, మళ్ళీ నీరు నింపుతున్న కొలది బాటిల్లో ఉన్న గాలి బయటకు వెళ్ళిపోతుంది. అట్లనే యేసుక్రీస్తు మార్గంగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ మార్గమే మరలా దేవుణ్ణి నీ దగ్గరకు, నా దగ్గరకు చేర్చడం, నిన్ను నన్ను దేవునికి దగ్గరగా చేయటం. అలా దగ్గర చేయటానికి మోషేను వాడుకున్నాడు, నోవాహును వాడుకున్నాడు, ప్రవక్తలను వాడుకున్నాడు, అనేక మందిని వాడుకున్నారు. చివరికి యేసుక్రీస్తుని కూడా వాడుకున్నారు. కానీ ఏం జరిగింది? వినలేదు. కాబట్టి యేసుక్రీస్తే పాపాన్ని బలిగా అర్పించి ఇప్పుడు మార్గమయ్యాడు. కాబట్టి నీవు దేవుడు దగ్గర కావాలంటే ఒకే ఒక మధ్యవర్తిగా మార్గంగా ఉన్నాడు, ఆయనే యేసయ్య. అంటే మరలా దేవుడు పోగొట్టుకున్న ఈ స్థలాన్ని తిరిగి తగ్గించుకోవడానికి అప్పటి నుంచి దేవుడు ప్రణాళిక చేస్తూనే ఉన్నాడు. అందుకు రావాలనుకుంటున్నాడు భూమి మీదకి. అర్థమైందా? ఎవరు సృష్టించాడు? ఆయన ఇష్టంతో చేశాడు. వదులుకుంటాడా ఈజీగా? తిరిగి మనం ఆయన మరలా వచ్చేటట్టుగా చేయాలి. ఆదాం అంతా 930 సంవత్సరాలు జీవించాడు. ఆదాం 930 సంవత్సరాలు ఒక్కసారి ఆయన ఎక్కడి నుంచి బయటకు వచ్చిండో గుర్తొచ్చింది ఆయనకి? లేదు, రాలే. ఆ మాట అప్పుడే వచ్చింటే మళ్ళీ తిరిగిపోయేవాడు. రకరకాలు వచ్చింది, ఫ్యామిలీలని, బాధ్యతలని, అవని ఇవని, పొలాలని, అవని ఇవని. అంటే ఏమైపోయాడు? శుభ్రంగా మర్చిపోయాడు. అసలు ఏదైనా తోటనే మర్చిపోయాడు, వచ్చిన స్థలాన్నే మర్చిపోయాడు కదా. అందుకు దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడు, ఎంతమంది ప్రవక్తలు ఎన్నుకున్నాడు, ఎంతమంది దైవజనులు ఎన్నుకున్నాడు, తిరిగి రాలేదు. అంటే వీళ్ళు రాలే. అందుకు యేసుక్రీస్తు చివరికి బలి అర్పించాల్సిన అవసరము వచ్చింది. కాబట్టి ఈ స్థలంలో ఎప్పుడైతే పాపము పోతుందో అప్పుడు నువ్వు చదివినటువంటి వాక్య ప్రకారము 21 అంటాడు, మరణముండని నిత్య జీవాన్ని నీవు కలిగి ఉంటావు. అంటే ఇంక అక్కడ ఏముండదు, ఏడుపు ఉండదు, పండు కొరుకుటు ఉండదు, కన్నీరు ఉండదు. అదే జీవ వృక్ష ఫలము. అంటే మరలా ఏమొస్తుంది? ప్రకటన 1:26-28 వరకు, నువ్వు భూమిని నిండించండి, మీరు సమస్తం ఆక్రమించుకొని పరిపాలన చేయండి. అంటే దాని అర్థం ఏంటండి? నీకు మరలా జీవ వృక్షం అనేది ఏదైనా తోటలో కనపడుతుంది. మళ్ళా ఇక్కడ రెండోసారి ఎక్కడ కనపడుతుంది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కనపడుతుంది. ఇక మళ్ళీ ఎక్కడ కనపడుతుంది? అంటే అక్కడ కోల్పోయిన జీవవృక్ష ఫలం మళ్ళీ ఎక్కడ ఇస్తున్నాడు? ఇక్కడ ఇస్తున్నాడు. మరి మనకు కావాలా వద్దా? కావాలి అని అంటే ఖచ్చితంగా మార్గంగా యేసులోనికి నడవాలి. ఆ మార్గం ప్రకారంగా వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. అదే దేవుని చిత్తం. అప్పుడు ఈ స్థలాన్ని దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఈ పరిశుద్ధ పరుస్తున్నాడు. అంటే పాపాన్ని, మరణాన్ని తీసివేస్తా ఉన్నాడు. అదే మనం చదువుకున్న 21 ప్రకారము మరణము లేని, ఏడుపు లేని, దుఃఖము లేని, కన్నీరు లేని జీవితం. అదే నిత్య జీవం. దాన్ని మనం ఏమంటాం? నూతన భూమి, నూతన ఆకాశం. నూతన భూమి, నూతన ఆకాశం అంటే ఏంటి? ఒకటి పాడైపోయి ఇది కాదు. అంటే ఏదైతే పాపం వలన వేరే వాళ్ళ ఖాతా ఆక్రమించబడిందో మరలా ఆ పాపాన్ని తీసివేసి తిరిగి దేవుడు పొందుకోవటమే. తిరిగి దేవుడు పొందుకోవటం. అది దేవుని యొక్క చిత్తముగా ఉన్నది. ఇంకా అక్కడ ఏముండదు? పాపం ఉండదు అని అన్నాడు. అక్కడ ఏముండదు? మరణం అనేది ఉండదు. అక్కడ ఏముంటది? దేవుని రాజ్యం ఉంటుంది. దేవుని రాజ్యం ఏముంటుందండి? దేవుని రాజ్యం. మరి దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారు? దేవుడి నివాసం చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే ప్రతి వాడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అంటే మనం గమనించినట్లయితే మరి మనం ఎలా ఉండాలి? దేవుని చిత్తాన్ని చేయాలి. అందుకే యోహాను సువార్తలు అంటాడు 14:23లో మనం గమనించినట్లయితే, నిజంగా నన్ను ప్రేమించువారు నేను చెప్పినవి పాటిస్తాడు అని. ఆయన ఏం పాటించమని చెప్తున్నాడు? నిబంధనను పాటించాలి. పాత నిబంధనలు వాళ్ళు పాటించలేదు, అందువల్ల కొత్త నిబంధన చేయాల్సి వస్తుంది. మరి కొత్త నిబంధనను నువ్వు పాటిస్తావా లేదనేది మనం ఆలోచన చేయాలి. ఇవి ఈ రోజుకి పాఠం అండి. థ్యాంక్ యూ.
నాకు వేరే చిన్నది పని ఉంటే చూడడం జరిగింది. తిరిగి మరలా కొన్ని అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఎవాంజలిస్ట్ అనౌన్స్మెంట్ చేస్తారు, వినండి. తిరిగి మరలా వచ్చే పాఠంలో మనం కలుసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Hey Okay, thank you, everyone. sir. Thank you, sir. Praise the Lord. Thank you. Praise the Lord. Praise the Lord. I hope Thank you, all sir. of Thank you, you madam. remember what you learned. అందరికీ వందనాలు. Praise the Lord అండి. వినదంతా మీరు Praise the Lord. గ్రహించారనుకుంటున్నాను. అందరు మైక్ ఆఫ్ చేయండి. Please. Okay, everyone. I hope all of you remember what you learned. మరి వాటి అన్నిటినీ మీరు గ్రహించారని గుర్తుంచుకుంటారనుకుంటున్నాను. And please don't miss any class. దయచేసి ప్రతి తరగతికి హాజరవ్వండి, దేనికి గైర్హాజరు కాకండి. And please come to our class be on time. అలాగే సమయానికల్లా తరగతికి హాజరవ్వాలని కోరుతూ ఉన్నాను. Our class is Tuesday and Friday 8 p.m. మన తరగతి సమయం చూస్తే ప్రతి మంగళవారము అలాగే శుక్రవారము సాయంకాలం 8 గంటలండి. But this Friday we don't have the class. కానీ ఈ శుక్రవారం వచ్చేసరికి మనకి తరగతి ఉండదు. Because it's Good Friday. మరి మీకు తెలుసు కదండి, శుభ శుక్రవారం అనేసి, అందుమూలాన మనకి తరగతి లేదండి. So we will meet next Tuesday 8 p.m. Okay? మనము వచ్చే మంగళవారం మరలా ఈ సమయానికి 8 గంటలకు కలుసుకుందాము సాయంకాలం. Okay, I hope I can see all of you next Tuesday. మరి వచ్చే మంగళవారం మిమ్మల్ని అందరినీ నేను కలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మీరందరూ హాజరవుతారనుకుంటున్నాను. Okay, then let's end with the Lord prayer. ఇప్పుడు పరలోకపు ప్రార్థనతో ముగించుకుందామండి మనం. Will anyone pray? Yes, can you do that? Can I? Okay. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించే విధముగా మమ్మలను మీరు క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి కాపాడము, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. Amen. Let's give all the glory to God. సమస్త మహిమను మనం దేవునికి ఆపాదిద్దామండి. Okay, thank you everyone. See you next week. Thank you, madam. వచ్చే వారం కలుసుకుందాం మనం. Praise the Lord. Thank you. Thank you, ma'am. Praise the Lord, everyone. Praise the Lord. Praise the Lord, ma'am. Praise the Lord. Praise the Lord. Praise the Lord to everyone, brother and sisters. Praise the Lord. Praise the Lord, brothers and sisters.